హలో ఎవ్రీవన్. నేను మీ కరుణ అండి. ఇవాళ రెసిపీ వచ్చేసి మిరియాల రసం తయారు చేసుకుందాం. ముందుగా బౌల్ తీసుకొని టమాటోలు, పెద్దుల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి. బౌల్లో వేసుకుందాం. అలాగే ముందుగా మసాలా వేసి పెట్టుకున్నానండి. ఆ మసాలాకి కావాల్సిన దినుసులు వచ్చేసి కొంచెం ధనియాలు, కందిపప్పు, జీలకర్ర, మిరియాలు, అల్లం, వెల్లుల్లి వేసుకొని బరకగా మిక్సీ పట్టుకొని రసంలో బౌల్లో వేసుకుందాం. 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకోవాలని 2 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఒక 50 గ్రాముల వరకు చింతపండు నానబెట్టుకొని నేను రసం తీసేసి ఉంచానండి. ఆ రసాన్ని ఇప్పుడు ఇందులో వేద్దాం. మిరియాల రసం చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇలా రసాన్ని దాంట్లో వేసుకొని చేతితో స్మాష్ చేసుకోవాలి. అలా బాగా కలుపుకొని తగినన్ని నీళ్లు పోసుకోవాలండి. తగినన్ని నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టి బాగా మరిగించుకోవాలి. ఫ్రెండ్స్, నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా స్టార్ట్ చేశాను కదండి, వీడియోలు తీయటం కొత్త. తగినన్ని నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టుకుందామండి. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని తగినన్ని నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని బాగా మరగనివ్వాలండి. 10 మినిట్స్ అయింది, చూద్దాము. బాగా మరిగిపోతున్నాయండి. ఒకసారి కలదిప్పుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. చిన్న బెల్లం ముక్క వేసుకోవాలండి. రసంలో కొంచెం బెల్లం ముక్క వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. ఇప్పుడు మనం రసాన్ని తాలింపు పెట్టుకుందామండి. ఈ గిన్నె పక్క స్టవ్ మీదకి మార్చేసి తాలింపు పెట్టుకుందాం. ఎందుకంటే మన ఫోన్ వీడియో ఇంతకన్నా ఎక్కువ లాంగ్ రాదండి. కొంచెం ఆయిల్ వేసుకొని, కొంచెం తాలింపు గింజలు వేసుకొని, కొంచెం ఇంగు వేసుకోవాలండి.
ఈ తాలింపుని కొంచెం కరివేపాకేసుకోవాలి. ఈ తాలింపుని చారులో వేసేసుకోవాలి. ఇలా తాలింపు పెట్టుకోవాలండి. ఇలాగ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. నాకు చెప్పటం కుదరలేదు. అలాగే వీడియో తీయటం గూడా సరిగ్గా కుదరలేదండి. ఈ ఛానల్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.